ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం రాత్రి 8 గంటలకు నీటి మట్టం 14.7 అడుగులకు పెరగ్గా 14.1 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. లంక గ్రామాల్లో రహదారులు, కాజ్వేలు మునిగిపోయాయి. స్థానికులు పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 హెక్టార్లలో వరి, 100 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీళ్లలోనే ఉన్నాయి. గోదావరి వరద ఉధృతితో కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధ గౌతమి నదీ పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. తీరమంతా ఉద్యానవన పంటలు ముంపు బారిన పడ్డాయి. అయినవిల్లి మండలం ఎదురుబీడెం కాజ్వేపై వరద నీరు పొంగి పొర్లుతోంది. పడవలపైనే లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. పి గన్నవరం మండలం బూరుగులంక, అరుగులవారిపేట, జి పెదపూడి లంక, ఏనుగుపల్లి లంకల్ని వరద ముంచెత్తింది. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వేపై వరద నీరు చేరింది. ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠాణే లంక, గురజాపు లంక, కూనాలంక ముంపు బారిన పడ్డాయి. ఉద్యానవన పంటలన్నీ నీట మునిగాయి. అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు నీట మునిగాయి. పొలాలను వరద నీరు ముంచెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇంకా లంక గ్రామం అన్నది ఇంకా సగం మిగిలే ఉంది. పూర్తిగా లంక పొలాలు మాత్రం పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. అందులో అంతర పంటలు అయితే బెండ, బీర, ఆనబ, ములమ, ఇంకా కొన్ని పంటలన్నీ మునిగిపోయి ఉన్నాయి. మరి ప్రభుత్వం వెంటనే పంట నష్టం అన్నది మరి ప్రజలకు కల్పిస్తే చాలా బాగుంటుంది. లంకలో అంటే అండి ఇప్పుడు ముల తోటలు అవి ఉన్నాయి, బెండ చేలు, బీరపాదులు అవి పెట్టాం, చేతికి వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు గోదావరి పట్టిపోయింది. ఇంక పనికిరావండి, ఇప్పుడు ఇంకా అన్నీ చచ్చిపోతాయండి. ఏది పనికిరాదండి ఇంకా అసలు. గోదావరి నీరు లాగేసిన పరిస్థితి. గోదావరి నీరు లాగైనా ఇంక దూడ వేపుకోవడం తప్పండి ఇంకేది పని చేయదండి. ఇంకా ఈ నీరు పాకడమే పాపం. ఈ ఆన బెనసిలు తలమూలకుండా ఉంటే అది ఆన తెగుతుంది, లేతలేదు. అదే మూలిపోతే మొత్తం పోదు. కె గంగవరం మండలం సుందరపల్లి వద్ద గౌతమి గోదావరి ఎడమగట్టు అత్యంత బలహీనంగా మారడంతో ఇసుక బస్తాలతో పటిష్టం చేశారు. కూళ్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొనడంతో గట్టును పటిష్టం చేశారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం వద్ద వృద్ధ గౌతమి గోదావరి జట్టు జారిపోవడంతో ఇసుక బస్తాలు అడ్డువేశారు. కోటిలంక వద్ద వరదలో చిక్కుకున్న 200 గొర్రెల్ని పడవలో ఒడ్డుకు చేర్చారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది పూర్తిగా 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి ఆయన సూచనలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో వరద ముంపునకు గురైన పంట పొలాలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. పెరవలి మండలం కానూరులో సుమారు 2,500 ఎకరాల వరి పంట నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. ఉండ్రాజవరం మండలం కాల్దరి, వసలపూడి, సూర్యారావుపాలెం గ్రామాల్లో సుమారు 5,000 ఎకరాల పంట ముంపునకు గురైంది. ముంపు గ్రామాల రైతులతో కలెక్టర్ మాట్లాడి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. భవిష్యత్తులో ముంపు నివారణ చర్యల కోసం దీర్ఘకాలిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.